దిస్ ఈజ్ విష్ణు. సో మనకి టీసీఎస్లో 2025లో అడిగిన అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్ ఇది. సో రాబోయే 2026లో కూడా మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సీ దట్ క్వశ్చన్. సో క్వశ్చన్ రీడ్ చేయండి. సో ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ ద పాపులేషన్ ఆఫ్ ఏ విలేజ్ ఈజ్ 1 lakh at present it increased by 10% అన్నాడు in the next year. So and by 25% in the following year. So what will be the total population after 2 years అన్నాడు. సో అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఎలా చేస్తామని అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జనరల్గా చేసేది ఏంటంటే 1 lakh పాపులేషన్ ఉంది. సో 1 lakh పాపులేషన్లో ఫస్ట్ ఇయర్ 10% ఇంక్రీజ్ అయింది అన్నాడు. సో జనరల్గా మనం ఏం చేస్తాం, సో ఇంటూ 110/100 అని రాస్తాం. అండ్ ఆ నెక్స్ట్ ఇయర్ 25% ఇంక్రీజ్ కాబట్టి 125/100 అని రాసి మనం క్యాల్కులేషన్ వర్క్ చేస్తాం. సో అక్కడ మల్టిప్లికేషన్ మనకు కొంచెం కష్టం అవుతుంది కాబట్టి సో సింపుల్గా షార్ట్ కట్ ఏంటంటే దీనికి మనకి ఇక్కడ పర్సంటేజెస్లో ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అన్నప్పుడు సో డైరెక్ట్గా మనకు ఒక ఫార్మ్ ఉంది. సో ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ ఏబి బై 100. సో రెండు ఇంక్రీజ్ కాబట్టి ప్లస్, ఒకవేళ ఒకటి ఇంక్రీజ్ ఒక డిక్రీజ్ అన్నప్పుడు మైనస్ రాస్తాం. ఓకే, సో జనరల్గా మనం ఏంటంటే ఈ ప్రాసెస్లో చేస్తే చూడండి, ఏ అంటే ఏమవుతుందంటే ఇక్కడ 10 తీసుకుంటాం, ప్లస్ బి అంటే సో 25 ప్లస్ ఏబి అంటే 10 × 25 ఈజ్ 250. సో బై 100. సో ఇలా చేసినట్లయితే మనకి 0 క్యాన్సిల్ అవుతుంది, 0 క్యాన్సిల్ చేస్తే 2.5 అవుతుంది. సో టోటల్గా ఎంత వస్తుంది అని అంటే మనకి 37.5 వస్తుంది. సో 37.5% అంటే 1 lakhలో 37.5% అని అంటే 37,500 అవుతుంది. మరి టోటల్ పాపులేషన్ అడిగాడు కదా, సో టోటల్ పాపులేషన్ అడిగాడు కాబట్టి సో 1 lakhకి 37,500 యాడ్ చేస్తే 1,37,500 అవుతుంది. సో ఆన్సర్ ఏంటంటే మనకి 1,37,500 సి. సో థ్యాంక్ యూ.